హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ స్టేషన్ తెలుగు. ఇది మన చరిత్ర ఎపిసోడ్ 2. సో లాస్ట్ ఎపిసోడ్ లో మనం చరిత్రని ఏ విధంగా క్లాసిఫై చేస్తారు, మన సౌలభ్యం కోసం, మన రెఫరెన్స్ కోసం అని చూసుకున్నాం. అండ్ ఆ ఎపిసోడ్ లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడ్డది. నేను ఇయర్ 0 ఉంటది అని అన్నాను, కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అనుకుంటున్నారు ఈ విషయాన్ని. బట్ నేను అక్కడ అన్నది ఇయర్ 0 కాదు. ఫస్ట్ ఇయర్ కామన్ ఇయర్ ఉంటది, ఫస్ట్ ఇయర్ బిఫోర్ కామన్ ఇయర్ ఉంటది. కానీ ఈ రెండింటి మధ్యలో ఆరిజిన్ పాయింట్ ఏదైతే ఉంటదో, ఫిలసాఫికల్ 0 గురించి నేను మాట్లాడినాను. సో మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, నేను ఇయర్ 0 అన్నది లేదు. అండ్ ఈ విషయం చాలా మందికి అర్థమైంది, బట్ జస్ట్ క్లారిఫికేషన్ పర్పస్ కోసం మళ్ళీ ఇక్కడ క్లియర్ చేస్తున్నా. ఓకే, సో ఈ రోజు ఎపిసోడ్ 2 నాగరికత, సివిలైజేషన్ అనేది ఎట్లా రైజ్ అవుతుంది అండ్ ఎట్లా చచ్చిపోతుంది. సో చరిత్రలో మనం సివిలైజేషన్ అన్న పదం చాలా సార్లు వింటా ఉంటాం. తెలుగులో దీన్ని నాగరికత అంటారు. సో ఏంటి సివిలైజేషన్ అంటే? సివిలైజేషన్ అంటే జస్ట్ ఆర్మీలు, బిల్డింగ్లు కాదు. సివిలైజేషన్, నాగరికత అంటే ఒక కాంప్లెక్స్ వ్యవస్థ. దీంట్లో ఒక సోషల్ ఆర్డర్ ఉంటది, అంటే సమాజం ఏ విధంగా ఆర్గనైజ్ అవుతున్నది అనేది. నెక్స్ట్ ఒక గవర్నెన్స్ స్ట్రక్చర్ ఉంటది, అంటే ఈ సమాజం ఏ విధంగా లీడ్ చేయబడుతున్నది అనేది. నెక్స్ట్ ప్రతి నాగరికతలో ఒక కల్చర్ ఉంటది, సభ్యత. నెక్స్ట్ ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటది, అంటే మతము, దేవుడు, వాళ్ళ విలువలు. దీంట్లో మోరల్ స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్, అంటే ఆ సమాజంలో మంచిది, చెడేది, ఒక మనిషి ఏ విధంగా బిహేవ్ చేసుకోవాలి, ఆ రూల్స్ ఏంటి, ఆ బాధ్యతలు ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఇది బిలీఫ్ సిస్టమ్, మోరల్ స్ట్రక్చర్, దీని కిందకే వస్తుంది. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ నాగరికత అన్నప్పుడు పైసలు ఉండాలి, అగ్రికల్చర్ ఏం తయారు చేస్తున్నారు, వేరే దేశాలతో ఎట్లా ట్రేడ్ చేస్తున్నారు, సో ఒక ఆర్థిక వ్యవస్థ, ఎకనామిక్ సెటప్ కూడా ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ నాగరికత, సివిలైజేషన్ అంటే ఫౌండేషన్ నాలెడ్జ్. సో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. దానికోసం ఇన్స్టిట్యూషన్స్ కట్టాలి, వ్యవస్థలు, టీచింగ్ స్టాఫ్, రీసెర్చ్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇవన్నీ నాలెడ్జ్ సిస్టమ్స్ కిందకి వస్తాయి. సో ఈ 5 కాంపోనెంట్స్ కలిసి, ఈ 5 పిల్లర్స్ కలిసి ఒక సివిలైజేషన్, నాగరికతకి షేప్ ఇస్తాయి. అగైన్ మళ్ళోసారి ఏంటి ఈ 5 పిల్లర్స్? ఫస్ట్ వచ్చేసి సోషల్ ఆర్డర్, సెకండ్ వచ్చేసి గవర్నెన్స్ స్ట్రక్చర్, థర్డ్ వచ్చేసి కల్చర్, బిలీఫ్ అండ్ మొరాలిటీ, ఫోర్త్ వచ్చేసి ఎకనామిక్ స్ట్రక్చర్, ఎకనామిక్ ప్రొడక్షన్, అండ్ ఫిఫ్త్ వచ్చేసి నాలెడ్జ్ సిస్టమ్స్. కొంచెం అర్థమైందని అనుకుంటున్నా. అగైన్ ఫాస్ట్ గా వెళ్తున్నట్టు అనిపిస్తే చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఇంకొంచెం స్లోగా వెళ్దాం. ఓకే, ఇక్కడ మోమాటం ఏం లేదు, అందరం నేర్చుకోవడానికే కూర్చున్నాం. సో ఏదైనా విషయం అర్థం కాకపోయినా, ఫాస్ట్ గా వెళ్తున్నట్టు అనిపించినా, ఇంగ్లీష్ ఎక్కువైతుంది, తెలుగులో మాట్లాడు, ఇలాంటివి ఏమనిపించినా కానీ కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ విషయాలన్నీ ఇంక్లూడ్ చేయడానికి చూసుకుంటారు. ఓకే, సో ఈ 5 పిల్లర్స్ అనేవి సింక్రనీలో ఉన్నప్పుడు, అన్ని ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ అయినప్పుడు, పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నప్పుడు ఆ సివిలైజేషన్ యొక్క గోల్డెన్ ఏజ్ అంటారు. అండ్ ఈ 5 పిల్లర్స్ ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ గానప్పుడు, ఒకదాంతో ఒకటి క్లాష్ అయినప్పుడు ఆ సివిలైజేషన్, నాగరికత అనేది పడిపోవడం స్టార్ట్ అవుతుంది, ఈవెన్చువల్ గా బ్రేక్ అయి చచ్చిపోతుంది. అండ్ మనకు తెలుసు, ప్రతి సివిలైజేషన్ పుడుతుంది, రైజ్ అవుతుంది, పీక్ ని చేరుకుంటది, అండ్ అక్కడ నుండి మెల్లగా డికే అనేది స్టార్ట్ అవుతుంది, అండ్ అల్టిమేట్లీ చచ్చిపోతుంది. ఇది ఒక సైకిల్. సో ఫస్ట్ మనం ఒక నాగరికత ఎట్లా రైజ్ అవుతుంది, దానికి కావాల్సిన కండిషన్స్ ఏందో చూద్దాం. అండ్ ఇవన్నీ జనరల్ ప్యాటర్న్స్. కొన్ని నాగరికతలు ఈ ప్యాటర్న్ లో ఫిట్ కాకపోవచ్చు, బట్ జనరల్ గా సివిలైజేషన్స్ రైజ్ అవ్వాలంటే కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్, అంటే భౌగోళికంగా కొన్ని విషయాలు ఉండాలన్నమాట, అంటే ఆ భూమి పైన కొన్ని విషయాలు ఉండాలి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి రివర్స్. సో ప్రతి నాగరికత జనరల్ గా రివర్ చుట్టే డెవలప్ అవుతుంది. అండ్ మళ్ళీ సాదా సీదా రివర్ కాదు, ఈ రివర్ చుట్టూ ఫర్టైల్ ల్యాండ్ కూడా ఉండాలి, అంటే సారవంతమైన భూమి. సో సివిలైజేషన్ పుట్టేదే అగ్రికల్చర్ తోని, ఎందుకంటే మనిషి బతకాలంటే ఫస్ట్ తినాలి. అండ్ అడవిలో బతికినప్పుడు ఆకులు, అలమలు, పండ్లు, పలహారాలు, లేదా ఏదో జంతువుని చంపుకొని తింటాడు. కానీ కొన్ని వేల లక్షల మంది ఒక దగ్గర ఉండాలంటే ఫార్మింగ్ అనేది అవసరం, అగ్రికల్చర్ అనేది అవసరం. సో నీళ్లు ఉండాలి పుష్కలంగా, సారవంతమైన భూమి ఉండాలి. సో ఇవి మెయిన్ జియోగ్రాఫికల్ ఫ్యాక్టర్స్. అండ్ ఒక పాయింట్ తర్వాత ఈ నాగరికత ఇంకా డెవలప్ కావాలంటే ఈ ల్యాండ్ ట్రేడ్ రూట్స్ కి కూడా దగ్గరగా ఉండాలి. ఎందుకంటే ఒక నాగరికత అన్ని విషయాల్ని ప్రొడ్యూస్ చేయలేదు కదా, వాళ్ళ దగ్గర కొన్ని ముడి సరుకులు ఉంటాయి, కొన్ని ఉండవు. సో వీళ్ళు ప్రొడ్యూస్ చేసేవి వేరే వాళ్ళకి ఇచ్చి, అక్కడ నుంచి వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవి వీళ్ళు తెచ్చుకోవాలి. సో దీన్నే ట్రేడ్ అంటాము. సో ట్రేడ్ రూట్ కి దగ్గరగా ఉంటేనే మనకు అడ్వాంటేజ్ కదా. సో అట్లా, సో ఈ జియోగ్రఫికల్ కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక సివిలైజేషన్, నాగరికత ఎదగాలి అంటే. సో మళ్ళోసారి, ఒక నాగరికత ఎదగాలి అంటే ముఖ్యంగా ఉండాల్సిన ఏంటి? భూమి మీద చూసుకున్నప్పుడు నదులు ఉండాలి, సారవంతమైన భూమి ఉండాలి, ట్రేడ్ రూట్లకి చాలా దగ్గరగా ఉండాలి. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్, సో ఒక నాగరికత ఎదగాలి అంటే సెకండ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? స్ట్రాంగ్ లీడర్షిప్. విజనరీ కింగ్స్, జనరల్స్ కావాలి. అప్పుడే ఒక సివిలైజేషన్ కి ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేది ఉంటది. వాళ్ళు కొన్ని సాక్రిఫైసులు చేస్తారు, ఏ డైరెక్షన్ లో వాళ్ళ సివిలైజేషన్ వెళ్ళాలి అని దశానిర్దేశన చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. సో ఆ మనుషులు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఏ పాత్ తీసుకోవాలి, దానికి ఒక లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది సివిలైజేషన్ రైజ్ లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటి? ఇది కొంచెం కాంట్రవర్షియల్, బట్ చారిత్రాత్మకంగా మనం నాగరికతలు చూసుకున్నప్పుడు ఇది క్లియర్ గా ఎమర్జ్ అవుతుంది. అదేంటిది? ప్రతి సివిలైజేషన్ రైజ్ అయ్యే టైం కి ఒక యూనిఫైడ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటది, అంటే రిలీజన్ అయినా, చట్టమైన, ఒక సివిలైజేషనల్ మిత్ అయినా, ఇవనేవి కామన్ ఉండాలి, ఆర్ చారిత్రాత్మకంగా ఉంటూ వస్తున్నాయి. సో ఇక్కడ మీకు చిన్న మోడర్న్ ఎగ్జాంపుల్ ఇస్తాను. భారతీయ సభ్యత
భారతీయ సివిలైజేషన్ అనేది ఎంత లేదన్నా 5500 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఎగ్జిస్ట్ అవుతూ వస్తున్నది. అఫ్ కోర్స్ ఇంతకన్నా ఓల్డ్ అనేది మనం నమ్ముతాము, కానీ ఈ రోజు ట్రెడిషనల్ అకాడమియా ఏమంటది, తక్కువలో తక్కువ 5500 సంవత్సరాల నుండి భారతీయ సభ్యత అనేది ఎగ్జిస్ట్ అవుతూ వస్తున్నది అని చెప్తున్నది. సో ఇది మనం చూసుకున్నప్పుడు ఈ సభ్యత స్టార్ట్ అయినప్పుడు ఒక కామన్ బిలీఫ్ సిస్టమ్ ఉండే, కామన్ చట్టాలు అనేటివి ఉన్నాయి, ఒక కామన్ సివిలైజేషనల్ మిత్ అనేది ఉన్నది. కానీ మనకు తెలుసు నాగరికతలు అనేవి ఒక కాన్స్టెంట్ థింగ్ కాదు, ఇవి ఏ రోజుకి ఆ రోజు ఇవాల్వ్ అవుతా వస్తాయి. ఆ రోజు ఆ సందర్భానుగుణంగా ఇవి అడాప్ట్ కావాలి, మారాలి, లేకపోతే చచ్చిపోతాయి. సో ఈ 5500 సంవత్సరాల్లో భారతదేశంలో, భారతీయ సభ్యతలో, భారతీయ నాగరికతలో చాలా మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. సో ఈ రోజు భారతదేశంలో ఒకటే మతం లేదు, ఒకటే భాష లేదు, ఒకటే రకమైన వేషధారణ లేదు. సో మన భారతదేశాన్ని ఈ రోజు ఏం కలిపి పెడుతున్నది, మన నేషనల్ మిత్ ఏంటి, మన సివిలైజేషనల్ మిత్ ఏంటి, దీన్ని చాలా మంది చాలా విధాలుగా డిఫైన్ చేయడానికి చూస్తున్నారు. బట్ ఈ రోజు ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అన్నది ఎమర్జ్ అవుతూ మనకు కనిపిస్తున్నది, అదే హిందుత్వం. సో హిందుత్వం అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. హిందుత్వం అంటే మీ అందరికి చాలా సింపుల్ గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అండ్ ఎవరి మతం వాళ్ళు ఫాలో కావచ్చు, దాని మీద ఎటువంటి కండిషన్స్ లేవు. కానీ ఒక ఇండివిజువల్ కి మతం అన్న ఐడెంటిటీ మీద దేశము, సభ్యత, నాగరికత అనే ఒక ఐడెంటిటీ ఉన్నది, అదే హిందుత్వం. అంటే ఒక మనిషి ఈ భూమి మీద, ఈ నేల మీద, ఈ పుణ్య భూమి మీద పుట్టిండు, ఆ మనిషి ఏ మతం అన్న ఫాలో కావచ్చు, కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఈ భూమితో అసోసియేట్ అయి ఉన్నాడు, ఈ కంట్రీ అన్న ఐడెంటిటీతో అసోసియేట్ అయి ఉన్నాడు. హింద్ అంటే నేల, సో ఈ నేలలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ నాగరికతకి చెందిన వ్యక్తే. సో ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ ఈ నాగరికత పట్లనే లాయల్టీస్ అనేవి ఉండాలి. మనం ఈ నేలకు చెందిన వ్యక్తులమని ఒక గర్వం అనేది ఉండాలి. ఈ నేలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అందరూ కలిసి నిలబడాలి. అందుకని ఈ రోజు ఈ నేల మీద అటాక్ జరిగినప్పుడు, పాకిస్తాన్ అని ఒక తీవ్రవాద సంస్థ వచ్చి మన మీద అటాక్ చేసినప్పుడు, భారతదేశంలోని అందరూ మతస్థులు ఒకటిగా నిలబడ్డారు. కొంతమంది చీడపురుగులు ఉండొచ్చు, బట్ సొసైటీ వాళ్ళని క్రమానుగుణంగా సెట్ చేసుకుంటూ పోతది. బట్ ఈ రోజు మనం మల్టీ పార్టీ డెలిగేషన్ పంపించినాం ప్రపంచం మొత్తానికి. భారతదేశం ఏం ఆలోచిస్తున్నది, ఏమనుకుంటున్నది, ఈ విషయాలు కమ్యూనికేట్ చేయడానికి ఈ మల్టీ పార్టీ డెలిగేషన్ లో అన్ని మతస్థులు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీ వ్యక్తులు ఉన్నారు, అందరిది ఒకటే మాట, అది భారతదేశము. మా లాయల్టీస్, మా ప్రేమ, మా ప్రొటెక్షనిజం అంతా ఈ భూమి చుట్టే ఉన్నది, ఈ భూమిని కాపాడుకోవడంలోనే ఉన్నది. ఈ భూమిలో పుట్టినోళ్లే మా సహోదరులు, మాకు మా ఫెలో భారతీయుడికి మించి ఇంకెవ్వడు ఎక్కువ కాదు. ఇదే మన నేషనల్ మిత్. సో ఇదే ఈ రోజు మనం బిల్డ్ చేసుకోవడానికి చూస్తున్నాము. దీనికి చాలా పేర్లున్నాయి, దాంట్లో ఒక పేరే హిందుత్వం. సో హిందుత్వం పేరు మీద ఈ రోజు చాలా రాజకీయం జరుగుతున్నది. కొంతమంది ఈ ఐడియాని ఒక రాజకీయ పార్టీకి ఆపాదించడానికి చూస్తుంటారు, లేదా దీన్ని ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్ లాగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశం అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీ సొత్తు కాదు, భారతదేశం ప్రతి భారతీయుడిది. ఇందులో ఉన్న అందరి మతస్థులది భారతదేశమే, ఇందులో ఉంటున్న అన్ని మతస్థులది, అన్ని భాషల వాళ్ళది, అన్ని ప్రాంతాల వాళ్ళది, అన్ని తెగల వాళ్ళది, వీళ్ళందరిది భారతదేశం, మనందరిది భారతదేశం. ఇదే మన నేషనల్ మిత్, ఇదే మన సివిలైజేషనల్ మిత్. సో మనం క్లెయిమ్ చేసుకోవాలి మన కంట్రీ పైన. దీన్ని మన నుంచి లాక్కునే హక్కు ఎవరికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ మతానికి లేదు, ఏ ప్రాంతానికి లేదు, ఏ భాషకి లేదు. అందరూ వాళ్ళ మతాన్ని ప్రేమించుకోండి, మీ భాషల్ని ప్రేమించుకోండి, మీ ప్రాంతాన్ని ప్రేమించుకోండి, అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫెలో భారతీయుడు మతానికి రెస్పెక్ట్ ఇవ్వండి, మీ ఫెలో భారతీయుడి కట్టుబాట్లకు రెస్పెక్ట్ ఇవ్వండి, మీ ఫెలో భారతీయుడి భాషకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళ ఊరికి పోయినప్పుడు వాళ్ళ భాష మాట్లాడండి, చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. పోయేదేం లేదు, చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. సో ఈ విధంగా భారతదేశం అనేది కలిసి ఉంటది. నాకు చాలా హోప్ ఉంది కంట్రీ పైన, అండ్ ఇదే మన నేషనల్ మిత్. అండ్ హిందుత్వం అంటే కూడా ఇదే మన నేషనల్ మిత్. సో ఈ విషయం అర్థమైందని అనుకుంటున్నా. సో ఇక్కడ కంటెంపరీ ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక కాంటెక్స్ట్ కూర్చోబెట్టే ప్రయత్నమే, ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు నాకు. బట్ ఫండమెంటల్ గా మనందరం భారతీయులం, ఆ విషయం ఎప్పుడు మర్చిపోకండి. ఓకే, సో యూనిఫైడ్ బిలీఫ్ సిస్టమ్ అంటే కేవలం మతం కాదు, ల్యాండ్ కి సంబంధించిన ఒక కామనాలిటీ, ఒక కామన్ వాల్యూ, ఒక కామన్ ఆస్పిరేషన్. ఇవి కూడా ఒక సివిలైజేషన్ రైజ్ లో రోల్ ప్లే చేస్తాయి, లేదా సివిలైజేషన్ అండ్ నాగరికతని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తాయి, క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. అర్థమైందని అనుకుంటున్నా. సో థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి యూనిఫైడ్ బిలీఫ్ సిస్టమ్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ ఎకానమీ, అగ్రికల్చర్ బాగుండాలి, ట్రేడ్ స్ట్రాంగ్ ఉండాలి, టాక్సేషన్, పన్నులు అనేవి కరెక్ట్ గా కలెక్ట్ చేయాలి. అఫ్ కోర్స్ పన్నులు కలెక్ట్ చేయాలంటే జనాల దగ్గర ఇనఫ్ డబ్బులు ఉండాలి. సో ఇదంతా ఎకానమిక్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయాలి, అప్పుడే ఒక సివిలైజేషన్ అనేది రైజ్ అవుతుంది. అగైన్ డబ్బులు మనందరికి ఇంట్యూటివ్ గా తెలిసి ఈ విషయం. సో దీంట్లో కాంప్లికేషన్ ఏం లేదు. ఒక సివిలైజేషన్ ఎకానమీ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి, అది రైజ్ అవ్వాలి, మెయింటైన్ అవ్వాలంటే. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్, మిలిటరీ స్ట్రెంగ్త్. అఫ్ కోర్స్ ఒక సివిలైజేషన్ ఉన్నది, దీంట్లో ఏముందో కొల్లగొట్టనికి, ఈ మనుషులను ఎత్తుకపోనికి, వీళ్ళ సంపద ఎత్తుకపోనికి దుండగులు, శత్రు దేశాలు అనేటోళ్ళు ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటారు. సో ఈ సివిలైజేషన్ ని కాపాడుకోనికి ఒక స్ట్రాంగ్ మిలిటరీ అనేది అవసరం. పాకిస్తాన్ అనే ఉన్మాది నుంచి మనల్ని మనం కాపాడుకోనికి మనకు ఒక స్ట్రాంగ్ మిలిటరీ అనేది అవసరం. ఈ రోజు ఒక భారతీయుడికి మిలిటరీ యొక్క విలువ నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా, ఎందుకంటే 100 బాంబులు, మిసైల్ వదిలిండు పాకిస్తానోడు. కానీ ఈ రోజు మనం ప్రశాంతంగా పండుకోగలుగుతున్నాం అంటే మన దగ్గర ఒక స్ట్రాంగ్ మిలిటరీ ఉన్నది. వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు,
అందుకని ఈ రోజు మనం బతకగలుగుతున్నాము, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము, మన సంపద మన ఆస్తులు మనం కూడబెట్టుకోగలుగుతున్నాము, మనం అవి భావి తరాలకి ఇవ్వగలుగుతున్నాము, పంచుకోగలుగుతున్నాము. ఫ్యూచర్ పట్ల మనకు హోప్ ఉన్నది. దానికి బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ? ఒక స్ట్రాంగ్ మిలిటరీ అనేది. సో మన సంపదను మనం కాపాడుకోవాలన్నా, మన మనుషులను మనం కాపాడుకోవాలన్నా, భావి తరాలు రేపు బతుకుండాలన్నా స్ట్రాంగ్ మిలిటరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి ఒక సివిలైజేషన్ రైజ్ అవ్వడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తా. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి జియోగ్రఫికల్ కండిషన్స్, సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రాంగ్ లీడర్షిప్, థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి యూనిఫైడ్ బిలీఫ్ సిస్టమ్, ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రాంగ్ ఎకానమీ, ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి మిలిటరీ స్ట్రెంగ్త్. ఓకే, సో ఆబ్వియస్లీ రైజ్ అవుతూ సివిలైజేషన్ అనేది ఒక పాయింట్ లో పీక్ కి చేరుకుంటది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ ఒకదాంతో ఒకటి పనిచేస్తూ యూనిటీ పాటిస్తూ కామన్ గోల్ పట్ల వెళ్తా ఉంటాయి. ఆ కామన్ గోలే సివిలైజేషన్ అనేది బాగుండడం, నాగరికత అనేది బాగుపడడం. సో ఒక నాగరికత అనేది పీక్ లో ఉన్నప్పుడు ఏమేం జరుగుతాయి? దానికి ఆనవాళ్ళు ఏంటి? గొప్ప ఆర్కిటెక్చర్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు చోళులు బృహదీశ్వర టెంపుల్ కట్టిరు, ఆర్కిటెక్చరల్ మార్వల్ అది. అది పీక్ లో ఉన్నప్పుడే జరుగుతుంది, డౌన్ లో ఉన్నప్పుడు లేదా రైజ్ లో ఉన్నప్పుడు జరగదు. ఎందుకంటే మనం రైజ్ లో ఉన్నప్పుడు వ్యవస్థలను స్థాపించడంలో వెళ్తాయి రిసోర్సెస్ అన్ని. డిక్లైన్ లో ఉన్నప్పుడు ఇనఫ్ రిసోర్సెస్ ఉండవు, ఇనఫ్ కోఆర్డినేషన్ ఉండదు. సో ఈ 5 ఫ్యాక్టర్స్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే, అంటే పీక్ లో ఉన్నప్పుడే గొప్ప గొప్ప కట్టడాలు అనేవి కనబడడం స్టార్ట్ అవుతాయి. సో సివిలైజేషన్ పీక్ రికగ్నైజ్ చేయాలంటే గొప్ప కట్టడాలు అనేది ఒక మార్కర్. నెక్స్ట్ అదే విధంగా కళలు అనేవి భూమి అవుతాయి. ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్ ఇవన్నీ తారాస్థాయికి చేరుకుంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ జనాలందరి దగ్గర డబ్బులు ఉంటాయి, శాంతి ఉంటది, పీస్ ఉంటది, ఒక రకమైన స్టెబిలిటీ ఉంటది. ఈ ఫ్యాక్టర్స్ మనం జనాలు ఏం భోజనం చేస్తున్నారు, ఏం బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళ ఇల్లులు ఎట్లున్నాయి, వీటి ఆధారంగా తెలుసుకోగలుగుతాము. అండ్ ఆఫ్ కోర్స్ ఒక నాగరికత అనేది స్ట్రాంగ్ ఉన్నప్పుడు, పీక్ లో ఉన్నప్పుడు బౌండరీస్ అనేవి కూడా పెంచుకోవడానికి చూస్తది, ఎక్స్పాండ్ కావడానికి చూస్తది. సో అది కూడా ఒక మార్కర్ అన్నమాట. సో ఒక నాగరికత అనేది పీక్ లో ఉన్నది, అన్ని బాగా పోతున్నాయి. కానీ మనకు తెలుసు మంచి రోజులు అనేవి ఎప్పటికీ ఉండవు. సో ఇంత పవర్ ఉన్నప్పుడు, అన్ని కరెక్ట్ గా పోతున్నప్పుడు, రాజ్ అనేవాడు వానికి వాడు చాలా పవర్ఫుల్ లాగా ఫీల్ అవుతాడు. పొగర్ అనేది వచ్చేస్తుంది, వాడిని వాడు దేవుడు అనుకుంటాడు. వాడు శాసిస్తుంటే, వాడు చెబుతుంటే, ఫింగర్ టిప్స్ పైన అన్ని పనులు జరుగుతున్నప్పుడు వాడిని వాడు దేవుడు అని అనుకుంటాడు. సో అక్కడి నుంచి పతనం అనేది స్టార్ట్ అవుతుంది, తప్పుడు డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఇదే టైంలో జనాలందరూ బాగున్నారు, మంచి తిండి తింటున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి సుఖంగా ఉంటున్నారు. సో రాజ్ అనేవాడు ఏదైనా తప్పు డెసిషన్ తీసుకున్నా జనాలు కూడా అడిగే ఇంట్రెస్ట్ లో ఉండరు. అంత బానే పోతుంది కదా, ఇప్పుడు ఎందుకు గెలకడం అన్న జోన్ లో ఉంటారు. సో అగైన్ ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. జనాలు కూడా ప్రశ్నలు అడగడం మానేస్తారు. సో ఆబ్వియస్లీ రైజ్ చూసినాం, పీక్ చూసినాం, అండ్ పీక్ లో ఉన్నప్పుడు మనస్తత్వం ఎట్లా మారుతుంది అని కూడా చూసినాం. సో నెక్స్ట్ ఏంటి? ఫాలే, నాశనమే. సో సివిలైజేషన్ ఏ విధంగా ఫేజ్ బై ఫేజ్ బిల్డ్ అవుతూ వచ్చిందో, స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చిందో, సో పతనం అనేది కూడా జనరల్ గా ఒక్క రోజులో జరగదు, స్టెప్ బై స్టెప్ అవుతుంది ఆ విషయం కూడా. సో దీంట్లో మనకి బిగ్గెస్ట్ మార్కర్స్ ఏముంటాయి? లీడర్షిప్ అనేది కరప్ట్ అయిపోయి ఉంటది. వాళ్ళకి నాగరికతను డెవలప్ చేయడం కంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ లని సర్వ్ చేయడంలోనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటది. దీన్నే మనం కరప్షన్ అంటాము. సో లీడర్షిప్ లో కరప్షన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్స్ ఒక నాగరికత పతనం అవ్వడంలో. అదే విధంగా ఇన్ఈక్వాలిటీ, గొప్పోడికి బీదోడికి మధ్యలో తారతమ్యం అనేది పెరుగుతున్న కొద్దీ ఆ సభ్య సమాజం అనేది కూలిపోతున్నట్టు లెక్క. నెక్స్ట్ ఆ సమాజంలో మంచికి చెడుకి మధ్య తారతమ్యం అనేది లేదు, ఒక మోరల్ డికే అనేది కనిపిస్తా ఉంటది. మంచి మనుషులు, చెడ్డ మనుషులు, ఇది మంచి పని, ఇది చెడ్డ పని, ఇలాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండవు. అందరూ అన్ని పనులు చేస్తూ ఉంటారు. సో ఒక క్లియర్ డిస్టింక్షన్ అనేది ఉండదు, ఒక క్లియర్ ఆర్డర్ అనేది ఉండదు. సో కేయాస్ అనేది స్టార్ట్ అవుతుంది సొసైటీలో. ఇదే విధంగా స్పిరిచువల్ డికే అంటే ఒక భయం భక్తి అనేది పోవడం వల్ల అడ్డు అదుపు లేకుండా మనుషులు విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది మనం రోమన్ సామ్రాజ్యం పడిపోతున్నప్పుడు చూసినాం, అదే విధంగా బ్రిటిష్ సామ్రాజ్యంలో చూసినాం, అండ్ ఈ రోజు అమెరికాలో చూస్తున్నాము. సో అమెరికన్ సివిలైజేషన్ అనేది కేవలం 200-300 సంవత్సరాల్లోనే ఎదిగింది, పీక్ కి చేరుకున్నది. అదే విధంగా దాని డికే కూడా స్టార్ట్ అయిపోయింది. సో చూస్తున్నాం మనం, ఇందుకే అమెరికా అనేది చచ్చిపోతున్నది, అమెరికన్ సామ్రాజ్యం, అమెరికన్ నాగరికత అనేది చచ్చిపోతున్నది అని ఎక్స్పర్ట్స్ ఎందుకు చెప్తున్నారో, అండ్ నేను కూడా ఎందుకు ఏకీభవిస్తున్నానో ఇవే కారణం వాటికి. సో అదే విధంగా ఇంకో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫాల్ లో ఓవర్ ఎక్స్టెన్షన్, సంబంధం లేకుండా వెళ్ళి పక్క దేశాల్లో వేలు పెట్టడం, లేదా స్ట్రెంత్ లేకపోయినా వెళ్ళి యుద్ధాలు చేయడం, మనం అక్కడ గెలవమని తెలిసి కూడా అహంతో ఇంటర్ఫియర్ అవ్వడం, ఇది ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అగైన్ అమెరికాలో కనిపిస్తుంది ఈ విషయం మనకి. అండ్ పతనంలో ఇంకో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి రిసోర్సెస్ అన్ని అయిపోవడం, అంటే డబ్బులు అయిపోవడం, భూమిలో సారం అయిపోవడం, రివర్ ఎండిపోవడం, ఫుడ్ లేకపోవడం సొసైటీలో, ఇవన్నీ దరిద్ర పానవాళ్ళు, రిసోర్స్ ఎగ్జాస్షన్ అంటారు దీన్ని. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి మనకు కనిపిస్తున్నప్పుడు ఒక నాగరికత అనేది పతనపు దారిలో వెళ్తుందని మనకు అర్థమైతా ఉంటది. అగైన్ ఇంకోసారి చెప్పాలంటే కరప్షన్, అసమానత, ఇన్ఈక్వాలిటీ, మోరల్ అండ్ స్పిరిచువల్ డికే అంటే డీజెనరసీ, మంచి చెడు మధ్యలో తారతమ్యం లేకపోవడం, విచ్చలవిడితనం. నెక్స్ట్ ఫోర్త్ ఓవర్ ఎక్స్టెన్షన్, ఫిఫ్త్ వచ్చేసి రిసోర్స్ ఎగ్జాస్షన్. సో ఈ మార్కర్స్ మనకు ఒక సొసైటీలో కనిపిస్తున్నప్పుడు ఆ సమాజం అనేది పతనపు దారిలోనే ఉన్నది. సో ఎగ్జాక్ట్లీ ఈ పతనపు దారిలోనే బిగ్గెస్ట్ షాకులు తగులుతాయి. ఇవే టైంలో ఆ నాగరికత పైన ఇన్వేజన్స్ జరుగుతాయి, దాడులు అనేవి జరుగుతాయి.
జరుగుతాయి. సో ఆ నాగరికతకి ఇంకా కోలుకోవడం అనేది ఉండదు. అదే విధంగా రోగాలు కూడా రావచ్చు, ప్లేగులు, మహమ్మారులు ఇవి కూడా వస్తాయి, లేదా ఎకనామిక్ క్రాషెస్ ఉంటాయి. సో ఒక సివిలైజేషన్ పతనపు దారిలో ఉన్నప్పుడు ఒక ఎక్స్టర్నల్ థ్రెట్ వచ్చి ఈ సివిలైజేషన్ అంతం చేయొచ్చు, లేదా ఇంటర్నల్ కండిషన్స్ వల్ల ఒక సివిలైజేషన్ అనేది అంతం కావచ్చు. సో ఒక థ్రెట్ అనేది వచ్చినప్పుడు సివిలైజేషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆ విషయాన్ని తట్టుకోవచ్చు. కానీ సివిలైజేషన్ పతనపు దారిలో ఉన్నప్పుడు, నాగరికత అనేది దిగజారుతున్నప్పుడు ఏ థ్రెట్ వచ్చినా నాగరికత అనేది నిలబడదు, చచ్చిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎక్స్టర్నల్ షాక్ లేదా ఇంటర్నల్ షాక్ వచ్చినప్పుడు ఆ సివిలైజేషన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఈ విధంగా సివిలైజేషన్స్ అనేవి రైజ్ అవుతాయి, పీక్ లోకి చేరుకుంటాయి, మెల్లగా డీకే అనేది స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత ఫైనలీ కొలాప్స్ అవుతాయి. సో ఈ మొత్తం ప్రాసెస్ లో మనం ఏం నేర్చుకున్నాం, ఈ రోజు ఆ విషయాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మనల్ని మనం కొన్ని ప్రశ్నలు అడుక్కోవాలి. సో ఈ రోజు సమాజంలో ఇన్ఈక్వాలిటీ అనేది ఉందా, మ్యాసివ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉందా, అంటే ఆర్థికంగా గానీ సామాజికంగా గానీ ఎక్కువలు తక్కువలు ఉన్నాయా, ఉంటే అదొక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ కల్చరల్ లెవెల్లో కన్ఫ్యూజన్ అనేది ఉందా, మంచి చెడుల మధ్యలో తారతమ్యాలు అనేవి లేవా, జనాల లోపల విచ్చలవిడితనం అనేది కనిపిస్తున్నదా, పక్కనోడి పట్ల బాధ్యత లేకుండా నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తా, నాకు నచ్చినట్టు నేను బతుకుతా, ఎవడెటు పోయినా పర్వాలేదు అనే ధోరణి మీకు సమాజంలో ఎక్కువ శాతం మందిలో కనిపిస్తున్నదా, అదొక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఎందుకంటే సమాజం అనేది ఒక సోషల్ యూనిట్, ఇండివిజువల్ యూనిట్ కాదు. ఒకరినొకరు అకామిడేట్ చేసుకుంటున్నప్పుడే సొసైటీ అనేది నిలబడుతుంది. ఎవరికి వాడు నేను బతుకుతా అంటే సొసైటీ కాదది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ అనేది బ్రేక్ అవుతుందా, నదులు ఎండిపోతున్నాయా, భూమిలో నీళ్లు లేవా, భూమిలో సారం అనేది వెళ్ళిపోతున్నదా, పంటలు వండతలేవా, వేరే రిసోర్సెస్ అంటే ఆయిల్, మినరల్స్ ఇవంతమైపోతున్నాయా లేదా తగ్గిపోతున్నాయా, సమాజంలో డబ్బులు అనేవి తగ్గిపోతున్నాయా. ఈ ఫ్యాక్టర్స్ మీద ఎప్పుడు ఒక చెక్ అనేది పెట్టుకోవాలి సమాజంలో, నాగరికతలో బతుకుతున్న ప్రతి వ్యక్తి. సో ఇవి మనకి ఎక్కువ కనిపించడం స్టార్ట్ అయినప్పుడు మనం వీటిని కరెక్ట్ చేయాలి. మన ప్రభుత్వాల పైన, మన లీడర్షిప్ పైన ప్రెషర్ పెట్టాలి, వీటిని తక్కువ చేయండి మీరు అని. అదే విధంగా ఈ ఫ్యాక్టర్స్ మనకి సొసైటీలో కనిపిస్తున్నప్పుడు ఎక్స్టర్నల్ థ్రెట్స్ ఏమన్నా వస్తున్నాయని చూసుకోవాలి, వాటికి అదే విధంగా యూనిఫైడ్ గా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వాలి. ఇంటర్నల్ గా ఏమన్నా మహమ్మారులు వచ్చినప్పుడు అందరం కలిసి పనిచేయాలి, ఒకరినొకరు కొట్టుకోకూడదు, సెల్ఫిష్ గా బిహేవ్ చేయకూడదు, ఒక షేరింగ్ ఆస్పెక్ట్, ఒక కమ్యూనిటీ ఆస్పెక్ట్ అనేది చూపించాలి. స్ట్రాంగ్ స్పిరిచువల్ అండ్ మోరల్ కోడ్ అనేది మనం ప్రదర్శించాలి. దీనికి దేవుడి పైననే నమ్మకం ఉండాల్సిన పని లేదు. భారతదేశంలో నిరీశ్వరవాదులకు కూడా స్పేస్ ఉన్నది. సో స్ట్రాంగ్ స్పిరిచువల్ అండ్ మోరల్ కోడ్ ఉండాలి అన్నంత మాత్రాన అందరూ దేవుడిని నమ్మాల్సిన పని లేదు, అండ్ ఒకటే దేవుడిని నమ్మాల్సిన పని కూడా లేదు. కానీ ఒక నేషనల్ మిత్, ఒక యూనిటీ, భారతదేశం మనది అన్న ఒక భావన ఉండాలి, అదే విధంగా పనిచేయాలి. సో మన సివిలైజేషన్ ఇంకొక 5,000 సంవత్సరాలు ఉండాలి అంటే, మనందరం సస్యశ్యామలంగా ఉండాలి అంటే, మనందరం ఈ రోజు అమెరికా లాగా దిగజారిపోకూడదు అంటే, అమెరికా లాగా ఈ రోజు మనం విచ్చలవిడితనం ప్రదర్శించొద్దు అంటే, అమెరికా లాగా ఈ రోజు మనం ఆరగెన్స్ ప్రదర్శించొద్దు అంటే, మనకు సంబంధం లేని విషయంలో ప్రతి దాంట్లో వెళ్లి వేలు పెట్టకూడదు అంటే, మన బౌండరీస్ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, మన మనుషుల్ని మనం కాపాడుకోవాలి అంటే, మనందరము ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక సివిలైజేషన్ ఎట్లా రైజ్ అవుతుందని మనం స్టడీ చేయాలి, ఏ విధంగా పీక్ కి చేరుతుందని మనం స్టడీ చేయాలి, అండ్ ఆ పీక్ ఎట్లా సస్టైన్ చేసుకోవాలని కూడా మనం స్టడీ చేయాలి. ఈ 5,500 సంవత్సరాల్లో భారతదేశం కొన్ని పీక్స్ చూసింది, కానీ భారతీయ సభ్యత అనేది ఇంకా హైయెస్ట్ పీక్ కి వెళ్ళలేదు. ఇంకా మనం అబ్సల్యూట్ పీక్ కి వెళ్లాల్సి ఉంది అని నమ్మే వ్యక్తిని నేను. ఆఫ్ కోర్స్ నన్ను చాలా మంది పిచ్చోడు అనుకోవచ్చు, బట్ ఏం పర్లేదు. ఫ్యూచర్ అనేది, రేపు అనేది ఈ రోజు కన్నా బాగుంటది అని నమ్మే వ్యక్తిని నేను. నాది మూఢనమ్మకం కావచ్చు, కానీ అదే విధంగా మనందరం పనిచేయాలి. అప్పుడు మనకు పర్పస్ ఉంటది, ఒక కలెక్టివ్ గోల్ ఉంటది, ఒక కమ్యూనిటీ ఆస్పెక్ట్ ఉంటది. మనందరం కలిసి ఉంటున్నాం, బతుకుతున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, ఈ హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకుంటున్నాం, సో బాగుంటాం. అది సో ఇదే మన నేషనల్ మిత్. సో సివిలైజేషన్స్ ఎట్లా రైజ్ అయితే, ఎట్లా పీక్ కి చేరుకుంటాయి, ఎట్లా ఫాల్ అయితే అన్న ఒక హిస్టారికల్ లెసన్ లో, ఈ చరిత్రలో మనం కొన్ని ఫ్యాక్టర్స్ నేర్చుకున్నాము, కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయడానికి అట్లా పెట్టుకున్నాము. సో ఈ రోజు ఆ నాలెడ్జ్ ని అప్లై చేసుకుంటాము అన్న ఒక ఆలోచన వచ్చిందని అనుకుంటున్నాను. అందుకే ఇది మన చరిత్ర. సో ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎంతో కొంత వాల్యూ వచ్చిందని అనుకుంటున్నాను. సో భారతదేశం మనది, మనమే చూసుకోవాలి. సో థ్యాంక్ యూ ఆల్. మన చరిత్ర ఎపిసోడ్ 2. లవ్ యూ. జై హింద్.